మీరిద్దరు అక్కడ కూర్చో ఎక్కడైనా పక్కన నిల్చోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అలర్ట్ చేస్తాను, అప్పుడు వస్తే చాలు. చెప్పింది చెప్పినట్టు చేయాలి, అర్థమైందా? వెళ్దామా? ఏమా చెప్పేది నీకే, సరిగ్గా పోసివు. రే ఛాన్స్ దొరికితే చాలు గోకేస్తూ ఉంటావు. రా త్వరగా రా. హలో, వెల్కమ్. జాన్ విజయ్, ఎండి ఆఫ్ ది కంపెనీ. రాఘవ. 1 minute. ఏ చాలు చాలు, టచ్ అప్ అంటే టచ్ చేస్తూనే ఉంటావా? పో, బాగా నవ్వు. నిషా, త్రిషాల పైకి రావద్దు, ఇలా పోసివు. కానీ నువ్వేంటి డల్ గా ఉన్నావు? ఓ, బిఫోర్ ఆఫ్టర్. సారీ, తర్వాత కలుద్దాం. కమ్ కమ్, అంతా బిఫోర్ ఆఫ్టర్. రండి రండి, వెల్కమ్. ఏ కాఫీ? నో. విస్కీ? నో. నిషా? వాయిస్ అయిపోయిందని బాధపడకండి సార్, మా దగ్గర ఒక టీ ఉంది, అద్భుతమైన టీ, మోహా టీ. నో థ్యాంక్స్. జస్ట్ జోకింగ్. సో టెల్ మీ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ సార్. నేను క్యాన్ వాటర్ బిజినెస్ చేస్తున్నాను. వేరేదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడే మన వాడిని కలిశాను. ఎక్కువ లాభం వచ్చేటట్టుగా వేరేదైనా బిజినెస్ ఉంటే చెప్పండి. మా కంపెనీకి వచ్చినప్పుడే మీరు చూస్తుంటారు, మా దగ్గర ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. వెయిట్ లాస్, హెయిర్ లాస్, కలర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, సెక్షువల్ ప్రాబ్లమ్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ కి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. సార్, మీరు చెప్పే ప్రోడక్ట్స్ అన్ని ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. వాటినే మళ్ళీ అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి. కొత్తగా ఏదైనా ఉందా? మురళి ఏమన్నా చెప్పాడా సార్? లేదే. ఎక్కడ దొరకని ఒక ఐటమ్ మన దగ్గర ఉంది, స్పెషల్. టన్ టడన్, లూసియా ద ట్రింపుల్. లూసియానా అంటే ఏమిటి? ఎలాంటి జీవితం మీరు బతకాలనుకుంటున్నారో అలాంటి జీవితాన్ని మీ కలల ప్రపంచంలో బతకచ్చు. కలల ప్రపంచంలో బతకాల్సిన అవసరం నాకేంటి సార్? ఎవడండి వాడి లైఫ్ ని వాడు బతికేదే? వీడి లైఫ్ వదిలేసి పక్కోడి లైఫ్ బతకాలనుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ కి, పక్కింటోడికి ఎదిరింటోడి పెళ్ళాం మీద ఆశ, వాడికి వీడి పెళ్ళాం మీద ఆశ. అలాంటి కోరికలు వాంఛలు కలిగే వాళ్ళకి వరప్రసాదం లూసియా ద డ్రీమ్ పిల్. ఇట్స్ అ వెరీ అడిక్టివ్ పిల్. లూసియా. గత 3 నెలలుగా హాస్పిటల్లో కోమాలో ఉన్న విఘ్నేష్ పై
ఈ రోజు ఉదయం తన ప్రియురాలు హత్యా ప్రయత్నం చేయబోతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విఘ్నేష్ కి ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో అంతు హలో రంజిత్, ఈ కేసు క్లోజ్ అయింది. విఘ్నేష్ లవరే తనను హత్య చేయడానికి వచ్చి దొరికిపోయింది. ఇక మాత్రం మీద పరిశోధనలు పక్కన పెట్టి బయలుదేరి వచ్చేయండి. కానీ ఇప్పుడు నేను ఎలా రాను? ఇంతకు మించి ఇంకేం కావాలి? నేను ఈ కేసును క్లోజ్ చేయబోతున్నాను. త్వరగా రండి. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే సార్? నథింగ్ నథింగ్. లూసియా సార్, ద డ్రీమ్ గర్ల్. ఓకే బాయ్. హాయ్ వికీ, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఓ రాకూడదా? ఓకే బాయ్. లోపలికి రండి. మా ఇంటికి మీరు వచ్చారని ఒక ఏం ఇంటికి రాకూడదా ఏంటి? మీ ఇల్లు, ఐఎమ్ సారీ, మీ ప్యాలెస్ తో కంపేర్ చేస్తే దీన్ని మీరు ఇల్లు అంటారా? బానే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ హౌస్. అవును, ఎందుకు ఇప్పుడు కెమెరాలో షూట్ చేస్తున్నారు? చెప్తా. ఫస్ట్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వా? సారీ, ఉండండి. నాకు సిగ్గుగా ఉంది, కెమెరాను కొంచెం ఆఫ్ చేయండి. సిగ్గుగా ఉందా? నువ్వు యాక్ట్ చేయాలన్నావు కదా, అందుకే చిన్న ఆడిషన్. ఆడిషనా? నేను మేకప్ అసలు ఏం వేసుకోలేదే. ఏ మేకప్ ఏం వద్దు, నాచురల్ గా వదిలే. ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఓ అలాగా. స్టోరీ ఏంటి? ద స్టోరీ, ఒక పాత థియేటర్లో పనిచేసే ఓ మామూలు కుర్రాడు ఓ పిజ్జా షాప్ లో పనిచేసే ఓ అందమైన అమ్మాయి ప్రేమించుకుంటాడు. పిజ్జా షాప్ లో పనిచేసే అమ్మాయి థియేటర్ లో పనిచేసే అబ్బాయిని ఎందుకు లవ్ చేస్తుంది? ఏ లవ్ చేయకూడదా? అమ్మాయిలు మామూలుగా డబ్బు గల అబ్బాయిలనే కదా లవ్ చేస్తారు. ఏ మనసుంటే సరిపోదా ప్రేమించడానికి? మనసు ఉండాలి, కానీ అది మాత్రం సరిపోతుందా? ఇంకేం కావాలి? చాలా కావాలి. సూపర్ సూపర్ సూపర్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ద ఫీమేల్ పర్స్పెక్టివ్. సరే, ఈ కథ ఇద్దరం కలిసి రాద్దామా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, డన్. డన్. సూపర్. సో రైటర్ గారు, ఏ రే ఆ ట్యూబ్లైట్ తీసిరా. ఏ ట్యూబ్లైట్ రా? ఏ, 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 ఏ. ఏంట్రా అమ్మాయి వచ్చిందని షో చూపిస్తున్నావా? సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మందేశాను, తగ్గిపోతుంది. సారీ. మీరు దేనికండి సారీ చెప్తున్నారు? నిత్యం జారిపోయింది, దానికి మీరేం చేస్తారు? అందుకు కాదు, ఆ రోజు పిజ్జా షాప్కి వచ్చినప్పుడు నేను అనవసరంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను, అందుకు సారీ. అదా, నేనే అనవసరంగా ఏదో నన్ను లవ్ చేస్తున్నావా? అయ్యో, నేను అలా చెప్పలేదండి. అంటే చేయట్లేదా? సరే, నేను బయలుదేరుతాను. ఏంటి? అవునండి, నేను లవ్ చేస్తున్నా. మరైతే నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పాలి. అంతకంటే ముందు నేను ఒకటి చెప్పనా? ఏంటి? మిమ్మల్ని ఇవాళ ఈడ చూడడం, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి థియేటర్ ఫుల్ గా జనం నిండినంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు అడగండి. ఈ థియేటర్లో టార్చ్ చూపించే పని కాకుండా ఇంకేమేం తెలుసు నీకు? 2 క్వార్టర్లు శనకాయలు. చాలు, ఆపు, ఇంక చాలు. నువ్వు ఈ థియేటర్లో ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అంత మాట అనకండి. ఈ థియేటరు కోటన్న వాళ్ళ నాన్న కట్టింది. థియేటరు కాదు, థియేటర్. థియేటరు థియేటర్. థియేటరు. సరే, నీ దగ్గర మంచి డ్రెస్ ఉందా? ఇలాంటి గళ్ళగొల సొక్కాలు 2 ఉన్నాయి.
రోజ్ కలర్ లో ఒకటి ఉంది. బాగుంది. పసుపు రంగులో ఒకటి, చిలక పచ్చ రంగులో ఒకటి. నిన్ను కొంచెం మార్చాలి. దేనికి? నువ్వు ఇప్పుడున్న అవతారంలో మా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తే దడుచుకుంటారు. అందుకే ఏ నాగార్జున లాగా స్మార్ట్ గా ఉన్నావని. అన్నా తొందర అన్న, రీల్ మార్చాలి. వీళ్ళు మార్చాలి. వస్తున్నా. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావా? అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఓనర్కే పని చెప్పరా?